హే గైస్, ఈ వీడియోలో స్పిరిట్, డ్రాగన్, జై హనుమాన్ ఎక్సెట్రా ఇలాంటి బిగ్ ఫిలిమ్స్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు 100% సాటిస్ఫై అవుతారని నేను అనుకుంటున్నా. న్యాచురల్ స్టార్ నాని అండ్ వెంకీ అట్లూరి గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆఫీషియల్ గా అయితే లాగ్ అయిపోయింది అండ్ ఈ కాంబోని సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రష్మిక మందన గారి మైసా ఈ ఫిలిం నుంచి 15th జూలైన టీజర్ అయితే రాబోతుంది. ఈ ఫిలిం ని అక్టోబర్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అండ్ టీజర్ అయితే రాబోతుంది. ఆ టీజర్ లో మాక్సిమం అక్టోబర్ మంత్ లో ఏ డేట్ న రిలీజ్ అవ్వబోతుందని రివీల్ కూడా చేయొచ్చు. అల్లు అర్జున్ గారి 23rd ఫిలిం డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. సో ఈ కాంబినేషన్ లో రీసెంట్ గా లుక్ టెస్ట్ అయితే జరిగింది ముంబైలో అల్లు అర్జున్ గారిది. సో లుక్ టెస్ట్ అయితే లాక్ అయిపోయింది అండ్ ఈ లుక్ టెస్ట్ బిహైండ్ ది సీన్స్ ని త్వరలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. లాక్ చేసుకోండి. ది ప్యారడైజ్ ఈ ఫిలిం ప్రెజెంట్ క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది అండ్ ఫిలిం టీమ్ వచ్చేసి ప్రస్తుతం ఈ మూవీని సెప్టెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ షూట్ జరుగుతుందంటే ఫిలిం ఆల్మోస్ట్ వ్రాపప్ అయిపోవడానికి వచ్చేసింది అండ్ సెప్టెంబర్ 25న రాబోతుందనే లాక్ చేసుకోండి. ఇంకా ఒక ఫ్యూ డేస్ అవుతే ఒక వీడియో సాంగ్ కూడా రాబోతుందంట. సో ఆ వీడియో సాంగ్ లో రిలీజ్ డేట్ మెన్షన్ చేయొచ్చు వీళ్ళు. రవితేజ గారు అండ్ శ్రీ విష్ణు గారి కాంబోలో ఒక మల్టీ స్టారర్ ఫిలిం అయితే రాబోతుంది. హసిద్ గోలి గారు ఈ ఫిలిం ని డైరెక్ట్ అయితే చేయబోతున్నారు అండ్ ఈ మూవీ టైటిల్ విరాది వీరులంతా అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారంట. సో ప్రెసెంట్ ఈ టైటిల్ అయితే కన్సిడరేషన్ లో ఉంది. ఒకవేళ లాక్ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇన్ఫార్మ్ చేస్తా. ప్రభాస్ గారి స్పిరిట్ ఈ ఫిలిం షూటింగ్ జస్ట్ 30% అయితే బ్యాలెన్స్ ఉంది కంప్లీట్ అవ్వడానికి అండ్ ఈ ఫిలిం షూటింగ్ చాలా ఫాస్ట్ రేసిగా అయితే కంప్లీట్ అవుతుంది గైస్. అండ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం ఒక టీజర్ అండ్ సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ గ్లిమ్స్. రామ్ చరణ్ గారి 17th ఫిలిం డైరెక్టెడ్ బై సుకుమార్ గారు. సో సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ న చేయబోతున్నారంట. అంటే స్క్రిప్ట్ అయితే నరేట్ చేయబోతున్నారు. ఫైనల్ స్క్రిప్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి డ్రాగన్ ఈ ఫిలిం జస్ట్ 45 days షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసుకోవడానికి. అంటే మూవీ మొత్తం కాదు, యాక్షన్ పోర్షన్ అంటున్నా. యాక్షన్ పోర్షన్ మొత్తం 45 days లో కంప్లీట్ అయితే అయిపోతుంది డ్రాగన్ పార్ట్ 1ది అండ్ దాని తర్వాత టాకీ పోర్షన్స్ అయితే షూట్ చేయబోతున్నారంట. జై హనుమాన్ ఈ ఫిలిం ఫస్ట్ స్కెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 20 days దాకా అయితే జరిగింది. ఈ ఫస్ట్ స్కెడ్యూల్ వచ్చేసి రిషబ్ శెట్టి గారు అండ్ రానా దగ్గుబాటి గారు కూడా జాయిన్ అయినారు ఈ ఫస్ట్ షూటింగ్ స్కెడ్యూల్లో.